నమునగకుండా మనసెందుకు అసలు, ప్రేమలో నమునగకుండా మనసెందుకు అసలు, ప్రేమ గుర్తు పట్టకుండా ప్రేమ గుర్తు పట్టకుండా బ్రతుకెందుకు అసలు అని మనం ఏది ఎందుకు అనిపిస్తున్నానంటే తప్పుడు రాస్తారు కాబట్టి మళ్ళీ అనిపిస్తారు. ప్రేమ గుర్తు పట్టకుండా బ్రతుకెందుకు అసలు, ఎందుకంటే పొలాలన్నీ ప్రేమతోటే అవుతుంది కానీ అసలు ప్రేమ గుర్తు పట్టకుండా ప్రేమతో పంచరైనదేమి లేదు ఎవరికేం అర్థకలేదు, పంచరైనదేమి లేదు ప్రేమ వెన్నగాక అది పంచరైనదేమి లేదంటే పంచరైనదేమి లేదు ప్రేమ వెన్నగాక ప్రేమ నావ చేరకుండా ప్రేమ నావ చేరకుండా పంపించు అసలు ప్రేమ మాట్లాడదు చూడండి. పౌరకందరికీ ఒక వాక్యం కదా ఇది వాస్తవానికి ప్రేమ చేరకుండా పలుకెందుకు అసలు, సమభావన వెలిగించే సమభావన వెలిగించే అందరు చెప్తారు సమభావన కావాలి దానికి ఏం కావాలి అసలు, సమభావన వెలిగించే తల్లి తల్లి వినాలి కదా. సభలో ఉన్నప్పుడు సభా మర్యాద ఏంటంటే అందరూ ఏకాగ్రతతో ఆ సభలో ఆలకించాలి. అప్పుడే ఆ సభకి ఒక సంపూర్ణత్వం వస్తుంది, పరిపూర్ణత ఏర్పడుతుంది. ఎవ్వరు కూడా దృష్టి పక్కకి వెళ్ళకూడదు. అందుకే క్లాస్లో మార్పులు రాకూడదు ప్రధాన కారణం అదే. క్లాస్లో చెప్పేటప్పుడు ఒక్కడికే 100 వస్తాయి, ఇంకోటికి 99 వస్తాయి, ఇంకొకటికి 0 వస్తుందంటే వాడు అక్కడ దృష్టి పెట్టకనే. అందుకని మనం దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే నేనేదో గొప్పవాడిని కాదు, మనం క్లాస్లో ఉండాల్సింది. నేను మాస్టర్ని కాదు, మా మాస్టర్ గారు కొడుకుని అంతే. మా నాన్నగారు ఒక మంచి టీచర్. ఓకే చూడండి, సమభావన వెలిగించే గురువు అంటే శ్వాస, సమభావన వెలిగించే గురువు అంటే శ్వాస. అందరికీ శ్వాస ఉందా లేదా? కాదు కదా. సో సమభావన వెలిగించేదే శ్వాస. అంటే అందరి శ్వాస ఒకటే కదా, అందరి శ్వాస ఒకటే, అందరి ధ్యాస ఒకటే. అదే ప్రేమ. ఆ ధ్యాస లేదు, శ్వాస మీద ధ్యాస పెడితే ఆ ప్రేమ వెలుగుతుంది, అసలైన ప్రేమ. అందుకని సమభావన వికసించే వెలిగించే గురువు అంటే శ్వాస. ప్రేమ సుధను పొందకుండా ప్రేమ సుధను పొందకుండా పరుగెందుకు అసలు, పరుగెందుకు అసలు. ఇది కూడా నేను నా కవయిత్రుల మిత్రుల కోసమే రాసుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే ప్రేమ సుధను పొందకుండా పరుగెందుకు అసలు. వేదిక మీదకి వచ్చేసి షాల్స్ కప్పించుకోవాలి, మెమెంటోలు తీసుకోవాలి, ఫోటోలు తీయించుకోవాలి, రికార్డు చేయించుకోవాలి, లేదా పేపర్లు వేయించుకోవాలి, ఛానల్లో వచ్చేయాలి. ఇదే గొడవ. మరి 8,000-9,000 గజాలు రాసినవాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎందుకున్నాడు అంటే నాకేది జరగలేదని కాదు, నాకు జరగాల్సినవి చాలా జరిగినాయి, అది వేరే విషయం. జరగవు, దాని గురించి కూడా కథలు రాస్తాను. ఏదైనా మనం జరగాలంటే మనం జరపాలి కదా దాన్ని. మనం జరపకుండా ఏది జరగదు. ఇప్పుడు కదా శ్రీనివాస్ గారు తలుచుకోకుండా, ఆయన జరపకుండా ఈ యొక్క ఆంధ్ర సరస్వత పరిషత్ ద్వారా ప్రపంచ తెలుగు మహాసభలు జరగట్లేదు. సో ఆయనకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహ పుత్రుడు ఆయనతో వెంకటేశ్వర స్వామి ఆయన కూర్చి ఆయన ఎదురుగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేసిన విషయం ఆయన చెబితే ఆశ్చర్యంగా ఉంటుంది మనందరికీ. మరి నాతో ఎంతమంది దేవుళ్ళు దేవతలు కలిసి ఉన్నారో, మీ అందరితో కూడా, అందరిలో కూడా సర్వాంతర్యామి అయిన దైవం అందరిలో ఉన్నాడు కదా. ఆ దైవాన్ని చూడకపోతే, ఆయనతో కలిసి ఉండకపోతే, ఆయనతో మాట్లాడకపోతే, ఆయన చెప్పింది వినకపోతే ఎందుకు ఈ జీవితం? ఏదైనా ఆయనతో పెట్టుకుందాం, ఎవరితో కాదు. గొడవ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఆయనతో పెట్టుకొని బయటకు వచ్చాక ఆయన దయ వల్ల అందరితో ప్రేమగా కొట్లాడదాం, ప్రేమతో కొట్లాడదాం, ప్రేమనే పంచుదాం. ఓకే. సో అందుకనే ప్రేమ గురించి ఈ యొక్క గజం రాయడం జరిగింది.
విశ్వమైత్రి చైతన్యపు విలువ అందునెప్పుడు ప్రేమ నదిగా మారకుండా చూపెందుకు అసలు. మనం చూస్తే మన చూపుల నుంచి, మన దృష్టిలో నుంచి ప్రేమ నది